కొత్తగూడెం జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు విద్యుత్ కోతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కొత్తగూడెంలో 132/33 kV సబ్స్టేషన్ నిర్మించి విద్యుత్ కోతలను నివారించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ డిమాండ్ చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి భజన మందిర్ రోడ్లోని విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయం ఎదుట విసనకర్రలతో గాలి విసురుకుంటూ వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తరచూ విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. గత 2 రోజులుగా రాత్రి సమయంలో ఇష్టారీతిన విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని, ఒకవైపు సింగరేణి మరోవైపు కేటీపీఎస్ థర్మల్ ప్లాంట్ ఉన్నప్పటికీ జిల్లా కేంద్రంలోని ప్రజలకు కరెంటు కోతలు విధించడం సమంజసం కాదని అన్నారు. సీతారామపట్నం నుంచి విద్యుత్ సరఫరా జరుగుతుండడం వల్ల సరఫరాలో అంతరాయం కలుగుతున్న సమయంలో పునరుద్ధరణకు సుమారు 2 గంటల సమయం పడుతుందని తెలిపారు. 132/33 kV సబ్స్టేషన్ నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నప్పటికీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం విచారకరమని అన్నారు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణంలో మనం చూసుకున్నట్టయితే గత 2 రోజుల నుంచి రాత్రి వేళలో విపరీతమైన కరెంటు పోతున్నది. పగలంతలో చూసుకుంటేనేమో విపరీతమైన ఎండలు ఉంటున్నాయి. రాత్రి పూట చూసుకుంటే పండుకుందామంటే కరెంటు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. 1 నిమిషం కరెంట్ వస్తే 1 గంట సేపు దాకా కరెంటు ఉండనే పరిస్థితి దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో మనం ఈ కొత్తగూడెంలో చూస్తున్నాం. దాన్ని నిరసిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో విసన కార్యాలతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. నేను ఇక్కడ ఉన్న పాలకులను కానీ అధికారులను ఒకటే ప్రశ్నిస్తున్నా, ఏదైతే ఈ కొత్తగూడెం పట్టణంలో 132/33 kV సబ్స్టేషన్ నిర్మించాలని ప్రతిపాదన గత కొన్ని ఏళ్లుగా ఉన్నా కూడా ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న పాలకులు ఆ విధమైన చర్యలు తీసుకోకపోవడం వలన విద్యుత్తులు అంతరాయం ఏర్పడి చాలా ఇబ్బంది అవుతుంది. ఇకనైనా కూడా అధికారులు స్పందించాలి. తక్షణమే స్పందించి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో 132/33 సబ్స్టేషన్ నిర్మాణం చేపట్టాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఈ యొక్క ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకుపోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను.